నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి, రోడ్డుపై రైతుల ధర్నా. అంత చిక్కని లెక్కలు, అంచనాల్లో అభ్యర్థులు. కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో భిన్న పరిస్థితి. ఐకేపీ సెంటర్లను సందర్శించిన ఎమ్మెల్యే, కొనుగోళ్లలో వేగం పెంచాలని ఆదేశం. కార్మిక క్షేత్రంలో గెలుపెవరిది? 3 పార్టీల మధ్య ప్రధాన పోటీ. ఆసక్తికరంగా మారిన పోరు. బులెటిన్ కి తిరిగి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట బస్టాండ్ ఆవరణలో రైతులు ధర్నా చేపట్టారు. నెల రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోయాయని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు వాపోయారు. తరుగు పేరుతో నిర్వాహకులు తమను దోచుకుంటున్నారని అధికారులు స్పందించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలోని బస్టాండ్ ఆవరణలో సుమారుగా గంటపాటు రోడ్డుపైన బైఠాయించి ధర్నా చేపట్టారు రైతులు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఏఎస్ఐ శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకొని రైతులకు హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కల్లాల్లో నిల్వ ఉన్న ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, కల్లాల్లో ధాన్యం పోసి నెల రోజులు కావస్తోందని ఆరోపించారు. తూకం వేసిన బస్తాలు కల్లాల్లోనే ఉంటున్నాయని, కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. బస్తాపై 2 కిలోల కటింగ్ చేస్తున్నారని, తీరు మారని పక్షంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామన్నారు. ధాన్యం అట్టే కొనుగోలు చేయకుండా అట్నే ఉండడం వల్ల వర్షాలు పడుతున్నాయి, ధాన్యం నాంతుంది. సహకార సంఘం వాళ్ళు ప్రభుత్వం ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇన్ని రోజుల నుంచి దాదాపు వరి వచ్చి 2 నెలలు అవుతుంది. మ్యాచ్ వచ్చి కుప్ప వచ్చి కూడా 45 రోజులు అవుతుంది. ఇంతవరకు లారీలు రావడం లేదు, వడ్డు జోకడం లేదు. చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం ఖరాబ్ కావడం వల్ల నష్టపోతున్నాం. మళ్ళీ మిల్లర్లు ఏమంటారు అంటే, మేము లారీలు పంపిస్తున్నాం, మీరే జోకిస్తలేరు అని మిల్లర్లు అంటారు. మళ్ళీ బస్సాకి 2 కేజీలు కట్ చేస్తారు. వీళ్ళ సమస్య మాకు అర్థమైతలేదు. మేము పోతేనేమో మాకేం సంబంధం లేదు, ఈ డైరెక్టర్లు మీ సహకార సంఘం వాళ్ళు మాట్లాడాలని వాళ్ళు అంటారు. ఈ డైరెక్టర్లు అడిగితే మిల్లర్లే లారీలు పంపిస్తారని వీళ్ళు అంటారు. ప్రభుత్వం ఏమో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తాం, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామంటారు. కానీ ఇంతవరకు ధాన్యాన్ని కొంటలేరు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. మల్కపేట గ్రామంలో రైతుల వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని మల్కపేట రైతు మొత్తం కూడా ఇక్కడ బస్టాండ్లో కూర్చోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకొని ఈ వడ్లను కొని ఆదుకోవాలని మేము మల్కపేట రైతుల పక్షం నుంచి హెచ్చరిస్తున్నాం. అలాగే ఇప్పటికీ 2 నెలలు అవుతుంది, అయినా కానీ వడ్లు కొనుగోలు చేయడం నిజంగా ఎంత దుర్భార్యం అంటే, ఈ రైతులను పట్టించుకున్న పాపన ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కూడా లేడు, ఏ ఒక్క మిల్లర్లు కూడా లేడు. అసలు ఈ ప్రభుత్వం మిల్లర్లకు కొమ్ము కాస్తుందని మేము భావిస్తున్నాం. ఈ రైతులను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో నిజంగా చాలా రోజులు ఉండదు. రైతుల బాధలను తీర్చకుంటే మాత్రం మేము పెద్ద ఎత్తున మేము కలెక్టర్ ఆఫీసుకు ధర్నాగా వెళ్ళే ప్రయత్నిస్తాం. వెంటనే అధికారులు కానీ, చైర్మన్ కానీ, మిల్లర్లు కానీ ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి రైతుల వడ్లను కొనుగోలు చేసి వెంటనే లారీలను పంపించి కొనుగోలు, లేదంటే వర్షాకాలం వచ్చే సూచన ఉన్నది. ఆల్రెడీ ఇంకొక 15 రోజులు అయితే వర్షాలు స్టార్ట్ అవుతాయి. రైతులు నెట్టేట ముంచడం తప్ప మరొక ఉద్దేశంగా అని చెప్పి ఈ రైతుల మల్కపేట రైతుల పక్షాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో ఓటరు నాడి రాజకీయ పార్టీలకు అంతు పట్టడం లేదు. ఈసారి పల్లె ప్రాంతాల్లో ఓటింగ్ పెరగడం, పట్టణ ప్రాంతాల్లో తగ్గడంతో ఫలితాలు ఎలా మారతాయోనని
అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. పలుచోట్ల అంచనాలకు మించి పోలింగ్ శాతం నమోదు కావడంతో లెక్కలకు చిక్కటం లేదు. ఇక ఇదే సమయంలో క్షేత్రస్థాయి నుంచి వస్తున్న భిన్న సమాధానాలు ఆయా పార్టీల అభ్యర్థుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. కాగా కొందరు అభ్యర్థులు మాత్రం గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతం అంచనాలను దాటింది. గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగింది. ముఖ్యంగా పట్టణాల్లో ఓటింగ్ వినియోగించుకున్న తీరు గతంలో మాదిరిగానే ఉన్న మండలాలు, గ్రామాల్లో మాత్రం హోరెత్తింది. నిజానికి ఎండలు దంచికొడుతున్న తరుణంలో పోలింగ్ తక్కువగానే నమోదు అవుతుందని అందరూ భావించారు. పోలింగ్ కేంద్రాలకు పెద్దగా ఓటర్లు వచ్చే అవకాశం ఉండదని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే అంచనాలకు భిన్నంగా దాని ఫలితంగానే పోలింగ్ పెరిగినట్టు తెలుస్తుంది. కారణాలు ఏవైనా ఓటు వినియోగం పెరగడం మంచి పరిణామమే అంటున్నారు నిపుణులు. అయితే పట్టణ ఓటర్లు మాత్రం ఓటు వినియోగంపై అలసత్వమే చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉదాహరణకు పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాల్లో అతిపెద్ద పట్టణ ప్రాంతమున్న అసెంబ్లీ నియోజకవర్గం కరీంనగర్. ఈ సెగ్మెంట్లో మొత్తం 3,67,353 మంది ఓటర్లకు గాను 2,22,296 మంది అంటే 60.51% మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని మిగిలిన 6 అసెంబ్లీ నియోజకవర్గాలను చూస్తే ప్రతి నియోజకవర్గంలోనూ 73% పైగా పోలింగ్ నమోదైంది. అలాగే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. పెద్దపల్లిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద పట్టణాలైన మంచిర్యాల, రామగుండం నియోజకవర్గాలను చూస్తే మంచిర్యాలలో 60.84%, రామగుండంలో 61.59% మాత్రమే ఓటింగ్ జరిగింది. ఏ కోణంలో చూసినా పట్టణాల కన్నా పల్లెలే బెటర్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు సదరు సెగ్మెంట్లోని మండలాల్లోనూ విభిన్న కోణాలలో ఓటింగ్ జరిగింది. కొన్ని గ్రామాలు ఒక పార్టీకి ఆయువు పట్టుగా నిలిస్తే మరికొన్ని గ్రామాలు మరో పార్టీకి అండగా నిలిచాయి. ఒక్కచోట 2 పార్టీల మధ్య పోటాపోటీగా పోలింగ్ సాగింది. నిజానికి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో రకమైన పోలింగ్ ట్రెండ్ కొనసాగింది. వీటితో పాటు మెజార్టీ గ్రామాల్లో సైలెంట్ ఓటింగ్ నడిచిందన్న అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో పట్టణాల్లో కొన్ని పార్టీలకు పట్టుండగా పల్లెల్లో మరికొన్ని పార్టీలకు పట్టు ఉంది. ఈ పరిస్థితుల్లో పట్టణాల్లో తగ్గిన ఓటింగ్ ఏ పార్టీపై ప్రభావం చూపుతుందన్న విశ్లేషణలు నడుస్తున్నాయి. అలాగే పల్లెల్లో పెరిగిన పోలింగ్ నేపథ్యంలో ఓటర్లు ఎవరి వైపు ఉన్నారన్నది పార్టీలకు అంతుచిక్కడం లేదు. క్షేత్రస్థాయి నుండి మాత్రం భిన్న రకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ఒక్కో పార్టీకి సంబంధించి 3-4 రకాల అభిప్రాయాలు వస్తున్నట్లు ఆయా పార్టీల ప్రధాన నాయకులు చెప్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై మాత్రం జూన్ 4 వరకు ఉత్కంఠ నెలకొంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో పలు కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు. స్థానిక రైతులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుల ఇబ్బందులను ఫోన్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లారీల కొరత లేకుండా ధాన్యం కొనుగోలు జరపాలని అధికారులకు సూచించారు. అకాల వర్షాల దృష్టిలో పెట్టుకుని కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. మీకు వస్తుందండి మీకు మాకు డబ్బులకి రస్తారా ఏమనుకోరు ఓకే వేరే రోడ్లు ఫుల్ ఉంది వేరే అర్బన్లో 50% ఉన్నట్టు గుడ్లకి ఫుల్ ఉంది అవునా కదా అటువైపు సిరిసిల్ల కూడా అదే పని సార్ ఇప్పుడు ఆల్రెడీ కమిషనర్ మాట్లాడిన పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజనం సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. అంతకుముందు కోడి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో సదయ్య, చైర్మన్ మల్లేశం యాదవ్ తగిన ఏర్పాట్లు చేశారు. ప్రాణమైన చెట్లను నరికేస్తున్నారంటూ కంటతడి పెట్టిందో చిన్నారి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో విద్యుత్ వైర్లను తాకేలా ఉన్న చెట్లను అధికారుల ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సిబ్బంది నరికేస్తున్నారు. హరితహారంలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా నాటిన మొక్కలు నేడు చెట్లుగా మారాయి. ఈ క్రమంలో విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయనే నెపంతో వారిని నరికివేయడం పట్ల మండలానికి చెందిన విద్యార్థిని బ్లెస్సీ ఆవేదన వ్యక్తం చేసింది. విద్యుత్ తీగలకు అడ్డు వచ్చే కొమ్మలను మాత్రమే తొలగించాలని, చెట్లను పూర్తిగా నరికేయొద్దని నిరసన తెలిపింది. సీఎం సార్ చెట్లు కాపాడమని సిబ్బందికి చెప్పండంటూ కొట్టేసిన చెట్ల వద్ద నిలబడి ప్లకార్డు ప్రదర్శన ఇచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ మండలంలోని క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ పోటీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ టీం వివరాలను పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 2 జట్లను జిల్లా స్థాయి పోటీలకు పంపనున్నట్టు తెలిపారు. తారీఖులలో రుద్రంగి మండల కేంద్రంలో ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మండల స్థాయిలో వాలీబాల్ మరియు కబడ్డీ క్రీడలను నిర్ణయించుకున్నాము. అందుగాను ప్రతి ఒక్క గ్రామం నుండి ఒక్కొక్క టీం, అనగా వాలీబాల్కి ఒక టీం మరియు కబడ్డీకి ఒక టీం చొప్పున మీ యొక్క టీం పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. ఈ నెల 17 మరియు 18 తారీఖులోపు ఈ యొక్క క్రీడలు నిర్వహించబడను. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహజన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడు క్రీడలకు ఎంపిక చేయబడను. కావున ఔత్సాహికులైన క్రీడాకారులు ఈరోజు 4 గంటలలోపు వారి యొక్క టీం పేర్లను నమోదు చేసుకోగలరు. వివరాల కొరకు మా యొక్క సెల్ నెంబర్ 8712656422 నెంబర్కు కాల్ చేసి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజ్పల్లి గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పట్నాలు నిర్వహించారు. గౌడ కులస్తులు అంగరంగ వైభవంగా ఎల్లమ్మ తల్లికి పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. తమ పిల్ల పాపలు పాడి పంటల్ని చల్లంగా చూడు తల్లి అంటూ అమ్మవారిని వేడుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరిపైన ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గౌడ కులస్తులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పెరికగిద్ద హనుమాన్ ఆలయంలో మాల వేసుకున్న దీక్షాదారులకు నిత్య అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల రామేశ్వరరావు తెలిపారు. నేడు చైర్మన్ దంపతుల ఆధ్వర్యంలో స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీక్ష తీసుకుని ఆలయంలో ఉండే స్వాములకు పెద్ద జయంతి వరకు ప్రతిరోజు భిక్ష ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందుకు దాతలు సహకరించారన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష సాములు తదితరులు పాల్గొన్నారు. పెద్దగిద్ద ఆంజనేయ స్వామి టెంపుల్లో అన్నదాన కార్యక్రమం ప్రారంభించబడింది. భక్తులు హనుమాన్ మాల వేసుకున్న భక్తులు చాలామంది ఇక్కడ రాత్రి కూడా పడుకొని మాల ధారణ చేసుకుని 21 రోజు దీక్ష చేస్తున్నారు. వారు బయట పోయి భోజనం చేస్తూ దీక్ష చేస్తూ వాళ్ళకి వీలైతే అని అంటే అన్నదాన కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేసినారు. ఈరోజు నా ద్వారానే వీళ్ళకు అన్నదానం చేయబడుతుంది. ప్రతి ఒక్క దాత కానీ ఎవరైనా వాళ్ళకు తోచినంత ఈ అన్నదాన జై శ్రీరామ్. ఈరోజు ఈ సుల్తానాబాద్ పరిధిలో గల శ్రీ పెరిగిద్ద ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ భక్తులకు ఈరోజు నుండి భిక్షలు పెట్టడం ప్రారంభమైంది. ఇది ఇప్పుడు ఇక్కడ ఈ దేవాలయంలో మొట్టమొదటిసారిగా చేయడం జరుగుతుంది. కావున ఎవరైనా భక్తులు కూడా ఈరోజు మొట్టమొదటి రోజు మన ఆలయ చైర్మన్ గారు శ్రీ ఆకుల రామేశ్వర రెడ్డి విజయలక్ష్మి గారు వారు ఈరోజు భిక్ష వారితో ప్రారంభించడం జరిగింది. ఇంకా ఎవరైనా భక్తులు కూడా తమ శక్తానుసారం కూడా మేము పెరిగిద్ద ఆంజనేయ స్వామి యొక్క ఈ హనుమాన్ దీక్ష భక్తులకు ఎవరైనా విరాళాలు ఇచ్చే ఈ ధనరూపకం కానీ వస్త్రూపకం కానీ ఎవరైనా విరాళాలు ఇచ్చి వారి యొక్క ఈ ఆంజనేయ స్వామి యొక్క కృపకు పాత్రలు కాగలరని. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి పరిధిలో చోటు చేసుకుంది. మల్యాల బస్టాండ్ వద్ద కారు బైక్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ పై ఉన్న మల్యాల గ్రామానికి చెందిన యువకుడు ఎల్ఆర్ రమేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్ లో ఈసారి పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ దశాబ్దాల నుంచి సింగరేణి కార్మికుల ఓట్లే అభ్యర్థుల తలరాతలు మారుస్తూ వస్తున్నాయి. కార్మిక కుటుంబాలతో కలిసి సుమారు 2 లక్షల ఓట్లు ఎన్నికల్లో క్రియాశీలకంగా మారనున్నాయి. వీరితో పాటు రిటైర్డ్ కార్మికులు వారి కుటుంబీకుల ఓట్లు మరో 50,000 వరకు ఉంటాయని అంచనా. 1962 నుంచి ఈ సెగ్మెంట్ లో స్థానికేతరుల హవా కొనసాగుతూ వచ్చింది. ఈసారి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్యన ప్రధాన పోటీ నెలకొంది. బొగ్గు గనులతో గోదావరి నదికి ఇరువైపులా విస్తరించి ఉన్న పెద్దపల్లి ఎస్సీ లోక్సభ సెగ్మెంట్లో ఈసారి పోరు ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికుల ఓట్లే అభ్యర్థుల తలరాతలు మారుస్తూ వస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం 1, 2, 3 డివిజన్లు, మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లిలో పనిచేసే కార్మికులు 27,784 మంది ఉన్నారు. వీరు కాకుండా కాంట్రాక్టు కార్మికులు సుమారు 25,000 మంది విధులను నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు రిటైర్డ్ కార్మికులు వారి కుటుంబీకుల ఓట్లు మరో 50,000 వరకు ఉంటాయని అంచనా. 1862 ఎన్నికల నుంచి ఈ సెగ్మెంట్లో స్థానికేతరుల హవానీ కొనసాగుతుంది. అత్యధికంగా కాంగ్రెస్ 9 సార్లు, 3 సార్లు టీడీపీ, 2 సార్లు బీఆర్ఎస్, 1 సారి తెలంగాణ ప్రజాసమితి పార్టీలు గెలిచాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014, 2018లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీయే విజయం సాధించింది. హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకునే దిశగా బీఆర్ఎస్ ఈసారి సీనియర్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను అభ్యర్థిగా బరిలోకి దించింది. సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతతో పాటు కొందరు నాయకులు పార్టీ మారడంతో కొంత ప్రతికూలత ఏర్పడింది. అయితే కార్మిక నేతగా పేరున్న కొప్పులకు ప్రత్యర్థులతో పోలిస్తే స్థానికంగా ఉన్న పట్టు, రాజకీయ అనుభవం తమకు కలిసి వస్తుందనే భావనలో బీఆర్ఎస్ ఉంది.
పెద్దపల్లిలో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన గోమాస శ్రీనివాస్కు టికెట్ ఖరారు చేసి బరిలోకి దింపింది. గత ఎన్నికల నుంచే ఈ పార్టీ తరపున అభ్యర్థులు బరిలో ఉంటున్నారు. సంస్థాగతం బలోపేతం కాకపోవడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల మినహా ఎక్కడా ఆశించిన ఓట్లు రాలేదు. అయితే ప్రధాని మోడీ చరిష్మా, కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేస్తున్న కమల దళం నాయకులు ఈసారి తప్పకుండా గెలుస్తామని నమ్మకంతో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామికి కంచుకొట్టగా ఉన్న ఈ సెగ్మెంట్లో ప్రస్తుతం ఆయన మనవడు గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. రాజకీయ అనుభవం లేకున్నా తాత వెంకటస్వామి, తండ్రి వివేక్ వెంకటస్వామి అండతో తమ కుటుంబ సీటును కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు వంశీకృష్ణ. పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఒకే కుటుంబం నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అదే కుటుంబం నుండి ఎంపీ అభ్యర్థిగా వంశీకృష్ణకు ఇవ్వడంతో క్యాడర్లో కొంత అసంతృప్తి ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో హస్తం పార్టీ హవా కొనసాగడం వంశీకి కలిసొచ్చే అవకాశంగా ఉంది. సామాజిక పరంగా ఎస్సీ వర్గంలో మాదిగ, నేతకాని, మాల, బీసీల ఓట్లు కీలకం. అయితే ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో మాలలకే టికెట్లు దక్కడంతో మాదిగల అసంతృప్తి ఎటువైపుకు దారి తీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే 4 హామీలు అమలవుతున్నాయని, మరో 2 త్వరలో అమలు కానున్నాయని తెలిపారు. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో కొప్పుల ఈశ్వర్ రైసు మిల్లర్లతో కుమ్మక్కై రైతుని దోచుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పొరపాట్ల వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని విమర్శించారు. ప్రతిపాక రిజర్వాయర్ ఏర్పాటుతో పాటు రోళ్లవాగు ప్రాజెక్టులపై ఇప్పటికే దృష్టి సారించినట్టు చెప్పారు. తెలంగాణ కోసం ఉద్యమ పార్టీ పుట్టిందని టీఆర్ఎస్ అని, తర్వాత బీఆర్ఎస్ అయినట్టు పార్టీ ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి ఇక్కడ ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా, మంత్రిగా, మొన్న పార్లమెంటు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అభ్యర్థి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రతి పోలింగ్ బూత్ కాడ మీరు ఎవరైనా చూడండి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా బీజేపీ కోటేమన్నారు. మేము గెలవం, కాంగ్రెస్ గెలవద్దు. ఇంత నిజమైన రాజకీయం అండి. ఎందుకు చివరి నిమిషం వరకు ప్రజల మధ్యలో ఉండి ఓట్లు అడగలేదు? అదే ఢిల్లీ నుంచి బీజేపీ పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినాయా మీ కేసీఆర్కి? మీ కేసీఆర్ సంబంధించినటువంటి మీ ఫామ్ హౌస్ నుంచి మీకు ఆదేశాలు వచ్చినాయా బీజేపీకి చేయమని? నేను సూటిగా అడుగుతున్న కొప్పులీశ్వర్ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని అడుగుతున్నాను. నేను ఎందుకు అసలు సన్యాసం చేసిండు? ఎందుకు మాకు ఓటు అయిపోయిన పర్లే కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దన్న మాట మాట్లాడేది యథార్థమా కాదా? ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు వడ్ల కొనుగోలు కాడ ఏ రైతుని ఇబ్బంది పెట్టకుండా, ఏ ఒక్క గింజ కూడా, ఒక కిలో ఒక్క వరి ధాన్యం కూడా ఎక్కువ జోకద్దని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలను కలెక్టర్ గారు అమలు చేయమని చెప్పేసి కోరడం జరిగింది. రైతుల కోసం రైతులు ఏమన్నా కూడా మేము స్వీకరిస్తాం. 10 సంవత్సరాలకి రాజ్యమేలు ఇష్టానుసారంగా మిల్లర్తో కుమ్మకైపోయి 40 కిలోలు, 45 కిలోలు, 46 కిలోలు, 47 కిలోలు, 49 కిలోలు కూడా జోకుంటూ కూడా. చరిత్ర కలిగిన ఈ కళాశాల కొత్త శకంలో కడిగిడుతోంది. ఎంతో మందిని ఉన్నత స్థాయిలో నిలిపిన ఈ కాలేజీ స్వయం ప్రతిపత్తి గల కాలేజీగా రూపొంది మరింత అభివృద్ధిని సాధించనుంది. అటానమస్ గా గుర్తింపు పొందిన కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ పీజీ కాలేజ్ ఈ విద్యా సంవత్సరం నుంచి 10 ఏళ్ల పాటు కొత్త కోర్సుల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఈ కళాశాలకు అటానమస్ గుర్తింపు రావడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు కూడా పెరగనున్నాయి. కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ పీజీ కాలేజీ అటానమస్ గా గుర్తింపు పొందింది. ఈ మేరకు యూజీసీ నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే అనేక కోర్సుల ద్వారా విద్యార్థులను తీర్చిదిద్దుతూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఈ కాలేజీ రానున్న కాలంలో కొత్త కోర్సుల ద్వారా భారీగా ఉద్యోగ ఉపాధినిచ్చేలా రూపుదిద్దుకోనుంది. యూజీసీ ద్వారా 2024-25 నుండి 10 ఏళ్ల పాటు అటానమస్ గుర్తింపు రావడంతో ఈ కాలేజీ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉండనుంది.
ఆటోనమస్ రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులకి వచ్చింది మా కాలేజ్కి ఆటోనమస్. ఇంకెప్పుడు రావాల్సింది కానీ చాలా రోజులకి వచ్చింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆటోనమస్ రావడం ఫెసిలిటీ ఎక్కువ ఉంటుంది, బెటర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎన్నో సంవత్సరాలకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది రావడానికి ప్రిన్సిపల్కి, స్టాఫ్కి అందరికీ చాలా సంతోషం. కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీని 1973లో స్థాపించింది అప్పటి ప్రభుత్వం. దశల వారీగా కోర్సులను విస్తరిస్తూ విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ ఆదరాభిమానాలు పొందుతోంది. BA, BCom, BSc, MA, MCom, MSc ఇలా పలు కోర్సుల్లో వేలాది మంది ఉన్నత విద్యను పొందుతున్నారు. కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గణితం, వృక్షశాస్త్రం, బయోటెక్నాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీలో నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారు. ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మా కాలేజీకి అటానమస్ రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. న్యాకు జరుపుకున్నాము, ఆడిట్ జరుపుకున్నాము. అటానమస్ రావడం అనేది ఆలస్యమైంది, కానీ ఇప్పటికి రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. దీంతో మాకు విద్యా అవకాశాలు మెరుగైతే మా పిల్లలకు మంచి హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత మా దగ్గరే అన్ని మా క్వశ్చన్ కానీ వాల్యుయేషన్ కానీ మా దగ్గరే ఉంటుంది కాబట్టి మా దగ్గర పిల్లలకి హెల్ప్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పిల్లల్ని కూడా మేము ఇంకెక్కువ చేర్చుకొని మా స్ట్రెంత్ని పెంచుకొని ఇంకా చేసుకునే అవకాశాలు మాకు ఎక్కువ ఉంటాయి. ఈ న్యాకు మా తర్వాత ఈ అటానమస్ రావడం అనేది మాత్రం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మాత్రం మా పిల్లలకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపల్స్ కాలేజీ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ప్రస్తుత ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీలక్ష్మి మరో అడుగు ముందుకేసి కాలేజీకి అటానమస్ గుర్తింపు వచ్చేలా కృషి చేశారు. 3 నెలల పాటు శ్రమించి కాలేజీ ప్రోగ్రెస్తో పాటు పలు ప్రణాళికలు రూపొందించి యూజీసీకి నివేదించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన యూజీసీ అధికారులు ఎంతో చరిత్ర కలిగిన ఈ కాలేజీకి అటానమస్ గుర్తింపును జారీ చేశారు. ఏ గ్రేడ్ వచ్చిన వెంటనే మేము జనవరిలో అటానమస్కి ప్రపోజల్స్ సబ్మిట్ చేయడం జరిగింది. జనవరి 20న. సో జనవరి 20న సబ్మిట్ చేస్తే ఏప్రిల్ 25 కల్లా మాకు అటానమస్ అనేది ఇవ్వడం జరిగింది యూజీసీ వారు. సో చాలా తొందరగా మాకు అటానమస్ అనేది ప్రదానం చేయడం జరిగింది. మామూలుగా అటానమస్ రావాలంటే 5 నుంచి 6 నెలల కాలం పడుతుంది. కాకపోతే మాకు 3 నెలల్లోనే ఈ యూజీసీ వారు అటానమస్ని మాకు ఇవ్వడం జరిగింది. సో 2024 నుండి 2034 వరకు మాకు అంటే 10 సంవత్సరాల పాటు అటానమస్ స్టేటస్ అనేది ఉంటుంది. మరి 3rd సైకిల్లో మాకు B+ ఉంది. సో ఆ టైంలో B+ ఉన్నప్పుడు అటానమస్కి అప్లై చేసుకోవడానికి వీలు లేదు. కాబట్టి మేము గత సంవత్సరం ఏ గ్రేడ్ వచ్చిన తరువాత యూజీసీకి అటానమస్కి అప్లై చేయడం జరిగింది. సో అటానమస్ రావడం మా కళాశాలలో ఉన్నటువంటి అందరికీ కూడా ఎంతో సంతోషదాయకం. అటానమస్ 2024-25 అకాడమిక్ ఇయర్ నుంచి 2033-34 10 సంవత్సరాలకు గాను అటానమస్ ప్రకటించడం జరిగింది నిన్న. దీనికి మేము యూజీసీ వారికి మా కళాశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కళాశాలలో 2018 నుంచి 2024 వరకు డాక్టర్ టి శ్రీలక్ష్మి గారి సారథ్యంలో కూడా పనిచేసిన ఫ్యాకల్టీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా కళాశాల డెవలప్మెంట్ విషయంలో కానీ యాక్టివిటీస్ విషయంలో కానీ అందరూ పాల్గొని మంచి విజయవంతం చేశారు. న్యాక్ పీర్ టీం ఏదైతే వచ్చినప్పుడు కూడా వాళ్ళు మంచి అద్భుతమైన ప్రదర్శన చేసి వారిని ఆకట్టుకోవడం జరిగింది. దానివల్ల మాకు న్యాక్ ఏ గ్రేడ్ రావడం జరిగింది. కరీంనగర్లోని ఉమెన్స్ డిగ్రీ పీజీ కాలేజీలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ, స్కిల్ నాలెడ్జ్ సెంటర్ సంయుక్తంగా మెగా జాబ్ మేళాలు కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది ఇక్కడి విద్యార్థులు మంచి కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. దీనికి తోడు ప్రస్తుతం అటానమస్ రావడంతో ప్రత్యేక ఉద్యోగ ఉపాధి అవకాశాలనిచ్చే కోర్సులు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.
ఉన్నత చదువు కోసం విదేశాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా కరీంనగర్ ప్రభుత్వ ఉమెన్స్ డిగ్రీ పీజీ కాలేజీలో చేరడం వల్ల అనుకున్న లక్ష్యం నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా పేద మధ్యతరగతి విద్యార్థినులకు ఈ కళాశాల మంచి భవిష్యత్తును ఇస్తుందని ఆశిద్దాం. ఇవి నాటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.